నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. జనవరి నుంచి డిసెంబర్ వరకు గల 12 నెలల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు జూన్ నెలలో జన్మించిన వారి గురించి మాట్లాడుకుందాం. జూన్ అంటే 12 నెలలో 6వది. ఇది 6వ సంఖ్య అనుకోవాలి. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. వీళ్ళు జోక్స్ చాలా బాగా వేస్తారు. స్టైల్గా కూడా ఉంటారు. వీళ్ళు స్టైల్ అంటే వాళ్ళ సొంత స్టైలు, అంటే ఒకరిని అనుకరించరు. వాళ్ళకి వాళ్ళే స్టైల్గా ఉంటారు, అట్లే నడుచుకుంటారు. వీరు ఖరీదైన బట్టలు కూడా వేసుకుంటారు. వీరు ఎక్కువగా బట్టలకి ప్రాధాన్యతనిస్తారు. బట్టలు నలగనియ్యరు. వీళ్ళ డ్రెస్ కోడ్ చాలా స్టైల్గా ఉంటుంది. వీళ్ళని అందరూ ఇష్టపడతారు. వీళ్ళు పరిచయంతోనే దగ్గరయ్యే మనస్తత్వం, అట్లా ఆ మనస్తత్వం కలిగే ఉంటారు. వీళ్ళు కొత్త ఐడియాస్ వస్తుంటాయి. గొప్పగా ఆలోచిస్తారు, గొప్పగా నేర్చుకుంటారు, కొత్తవి నేర్చుకుంటారు. వీరు ఏదైనా పని ప్లాన్గా చేస్తారు. ప్లాన్ ముందు వేసుకుంటారు, తర్వాత పని చేస్తారు. వీళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే అది చేసి తీరుతారు. ఎవరైనా చెప్పింది చేయరు. వాళ్ళ మనసులో కలిగింది వాళ్ళ ముందు ప్లాన్ వేసుకొని ఉంటారు కదా, ఆ ప్లాన్ ప్రకారమే పని చేసుకుంటూ పోతారు. ఈ జూన్ నెలలో పుట్టిన వారికి వాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకనంటే వీళ్ళు చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. ఏది చేస్తారో వాళ్ళు చేసేది చెప్పరు, ఏది చేస్తారో ఏది చేయరో కూడా ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా ఉంటారు. వీరికి తోచిందే చేస్తారన్నమాట. వీరి ప్లాను ప్రకారమే చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అసలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. ఒకే టైంలో కోపం ఉంటుంది, శాంతము ఉంటుంది. ఎంత కోపము అంత శాంతం. వీళ్ళకు అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. అన్ని తెలివితేటలు ఉంటేనే కదా ఇట్లా లోపల ఎవరికి చెప్పకుండా అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు దేని మీద మనసు పెట్టరు, ఏకాగ్రత ఉండదు అసలు. వీళ్ళకి నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. వీళ్ళు ఎదుట వాళ్ళని నమ్మించడంలో వీళ్ళకి వీళ్ళే సాటి. కథలు వెళ్ళి వీళ్ళని ఎదుటి వాళ్ళని నమ్మిస్తారనమాట. ఎదుటి వారికి మంచి చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం వీటి గురించి అసలు పాటించరు. వీళ్ళు తెలివితో ఏ విషయానైనా తొందరగా అర్థం చేసుకుంటారు. ప్రతి పనిని ఎవరూ చేయని విధంగా కొత్తగా చేస్తారనమాట. అలా చేయాలని అనుకుంటారు. వీరు ఏదైనా పనిని మొదలు పెడితే తప్పక విజయం సాధిస్తారు. వీళ్ళు చేసే పనుల్లో అసలు ఓటమి అయితే ఉండదు. వీళ్ళు చెయ్యరు. వీళ్ళు పని మొదలు పెట్టాలంటే పెద్ద సమస్య వీళ్ళకు. అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకోండి. అట్లా వీళ్లకు భార్య పిల్లల మీద ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ వీళ్ళు భార్య పిల్లలతో కొంత టైమే గడుపుకుంటారు. మిగతా టైం అంతా ఫ్రెండ్స్ అట్లా ఉంటారనమాట. ఎక్కువ టైము బయటే, భార్య పిల్లలతో తక్కువ టైము, బయట స్నేహితులతో ఎక్కువ టైము స్పెండ్ చేస్తారు. వీరు సమాజానికి విడదీయరాని చిక్కు ప్రశ్న అలా ఉంటారు. వీళ్ళ జీవితం ఎదుటి వారికి ఒక ప్రశ్నలాగా ఉండిపోతుంది. ఈ జూన్ నెలలో పుట్టిన వారికి ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది ఈ జూన్ నెల గురించి బలాలు బలహీనతలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.